హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక నిన్నటి వీడియోలో మా ఇంటి దగ్గర జరిగిన ఎల్లమ్మ కళ్యాణం మీ అందరికీ చూపించాను కదా. ఫుల్ వీడియో అయితే 48 మినిట్స్ వరకు అయితే ఉంది. ఆ వీడియోలో నేను వాయిస్ ఏం చెప్పలేదు. ఎందుకు అంటే నేను చెప్పిన కదా, మా ఇంటి ఎల్లమ్మ కళ్యాణం వీడియో ఎప్పుడు చూసినా కూడా మాకు అదే వైపుతోనే ఉండాలి, మళ్ళీ నా వాయిస్ ఉందనుకో అంత మంచిగా అనిపించదు అని చెప్పేసి ఫుల్ వీడియో అలాగే అప్లోడ్ చేశాను. ఇక ఇప్పుడు చూసిన ఈ వ్లాగ్ ఉంది కదా, ఇది కూడా పండగ రోజు ఫస్ట్ స్టార్టింగ్ వీడియోనే ఇది. అయితే అందరం మార్నింగ్ అయితే 5:30కి లేచినామని చెప్పిన కదా. ముందు రోజు నైట్ అయితే 3:30 అయిపోయింది పడుకునేసరికి. మళ్ళీ పొద్దున 5:30కి లేచి పనులు అయితే స్టార్ట్ చేశాము. ఇక ఈ రోజే ఎల్లమ్మ కళ్యాణము. మేము బియ్యం పోసుకున్న తర్వాతనే ఎల్లమ్మ కళ్యాణం అయితే చేసిన. కాకపోతే మళ్ళీ ఈ బియ్యం పోసుకునే దానికి వాయిస్ చెప్పాలి అని చెప్పేసి నిన్న ఇది పక్కన పెట్టేసి ఆ వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఇక మార్నింగ్ లేవగానే అందరం అయితే అన్ని పనులు చేసుకొని స్నానాలు కూడా చేసుకున్నాం. అప్పటికి టైం వచ్చేసి 8:30 అట్లా అవుతుంది. బియ్యం అవన్నీ రెడీ చేసుకున్నారు. వాళ్ళేమో ఎల్లమ్మ బాండవలు అవన్నీ అయితే రెడీ చేసుకొని కళ్యాణం కోసం అన్నీ తయారైతే చేస్తుండ్రు. మా వాళ్ళేమో ఇప్పుడు ఎల్లమ్మకు పోసే బియ్యం, తర్వాత మేము పోసుకునే బియ్యాలు ఇవన్నీ అయితే కలుపుతున్నారు. బియ్యం ఎప్పుడైనా సరే 5గురు అయితే కలపాలి. 5గురు చేతులలో పసుపు వేసుకొని కొంచెం నూనె పోసుకొని 5గురు బియ్యంలో అయితే చేతి పెట్టాలి. ఇక బియ్యం కలిపిన తర్వాత ఫస్ట్ మా అక్కకైతే మేము బియ్యం పోస్తున్నాము. తనే మా ఇంటి ఆడబిడ్డ. నేను నిన్నటి వరకు మా పెద్దత్తమ్మని అయితే వీడియోలో చూపించిన కదా. పెద్దత్తమ్మ వాళ్ళ కూతురు. పెద్దత్తమ్మకి 2 కొడుకులు, 1 బిడ్డ. అయితే పెద్ద బావ యాక్సిడెంట్లో చనిపోయారు. మా లింగసం బావకేమో మా మనోరక్క నుంచి పెళ్లి చేసినాం. మేము 4 కదా, స్వప్నక్క మళ్ళీ మేము 3. అయితే నేను మనోరక్క స్వప్నక్క 3 మేనోళ్ళకే, గీతకు 1కే బయటికి. ఇక మేము అందరం దగ్గరనే కాబట్టి మా ఫ్యామిలీ ఎప్పుడు అందరూ అయితే కలిసే ఉంటారు. ఇక ఈడైతే అక్కకు బియ్యం పోస్తున్నాం కదా. ఫస్ట్ స్వప్నక్క పెద్ద బావ అయితే అక్కకు బొట్టు పెట్టి బట్టలు అయితే పెడుతుండ్రు. ఇక బట్టలు పెట్టిన తర్వాత బియ్యం అయితే పోస్తాము. ముందు ఇంటి ఆడవిళ్ళకు బియ్యం పోసిన తర్వాత మేము కూడా బియ్యం పోసుకున్నాక ఎల్లమ్మ కళ్యాణం అయితే చేసినాము. ఇక అక్క అయితే ఈడ బియ్యం పోస్తుంది. అన్నకేమో 5 ఒడులు పోస్తే అక్కకి 3 అయితే పోయాలి. లేదు అన్నకి 3 పోస్తేనేమో అక్కకేమో 2 ఒడిలు అయితే పోయాలి. ఈడ మరి స్వప్నక్క 3 పోసిందా 5 పోసిందా నాకు అంతగా తెలీదు. 5 పోసినట్టుంది. 5 ఒడులేమో అన్నకు పోసింది, 3 ఒడులేమో అక్కకైతే పోస్తుంది. మన తెలంగాణలో బియ్యం పోసుకోవడం చాలా ప్రత్యేకం. ఏ పండుగ అయినా కూడా ఇట్లా లగ్గం చేస్తుంటే పెళ్ళికి తర్వాత పండుగలకి ఖచ్చితంగా బియ్యం అయితే పోసుకుంటాం కదా. బియ్యం పోసుకోవడం, బియ్యం వండడం చాలా స్పెషల్. ఆ రోజు మంచి దావత్ అయితే జరుగుతూ ఉంటుంది ఇళ్ళల్లో. అయితే మన తెలంగాణలో కూడా కొందరికైతే బియ్యాలే ఉండవు. ఇక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా గీతక్క వాళ్ళది సూర్యాపేట. అయితే మాకు ఇట్లా 3కి బియ్యాలు ఉన్నాయి కదా, మేము బియ్యం పోసుకుంటాం కదా. కానీ గీతక్క వాళ్ళకు బియ్యం అయితే లేవంట. వాళ్ళు ఏంటంటే ఇట్లా బట్టలు ఒక్కటే కట్టుకుంటారు, బియ్యం అయితే పోసుకోరు. ఇంట్లో ఎల్లమ్మ పండుగ అయినా కూడా బియ్యం అయితే పోసుకోరంట వాళ్ళు. ఇక ఈడనైతే ఫస్ట్ స్వప్నక్క బియ్యం పోసింది, తర్వాత శైలజక్క బియ్యం పోసింది. ఇప్పుడు మళ్ళీ నేను కూడా బియ్యం అయితే పోస్తున్నాను. నేను ఫస్ట్ టైం మా అక్కకే పోస్తున్నా. ఇప్పటి వరకు నా పెళ్ళై 8 ఇయర్స్ అయింది. ఇంకా ఎవ్వరికి నేను బియ్యం అయితే పోయలేదు. అటు ఇటు దావతులకు పెళ్ళిళ్ళకు పోతే పోసేవాళ్ళం. కానీ మేము ఇక్కడ ఉండం కదా. మేము అక్కడ ఉన్నప్పుడే పెళ్ళిళ్ళు దావతులు అన్నీ అయిపోతున్నాయి. ఇక మా అక్క వాళ్ళ ఎల్లమ్మ పండుగ కూడా మేము బీహార్లో ఉన్నప్పుడే జరిగింది. ఫస్ట్ పండుగ ఒకటే మేము ఉన్నప్పుడైతే జరిగింది. ఇక అందుకే నాకు ఇప్పటి వరకు ఎవరికి బియ్యం పోసే అవకాశం అయితే రాలేదు. ఇక అక్కకైతే బియ్యం పోసినాం కదా. బియ్యం 5గురం పోయాలి. మేము 3 పోసిన తర్వాత సౌజన్య అయితే పోస్తుంది. తను కూడా వేరే మామయ్య వాళ్ళ కోడలు. మేమందరం తోటి కోడళ్ళము. అయితే ఇంకా బియ్యం అక్కకు పోసిన తర్వాత ఈడికే అయితే అయిపోయింది. మళ్ళీ ఖచ్చితంగా 5గురు అయితే పోయాలి. అందుకే దాంట్లో బియ్యం లేకపోయినా కూడా 5గురు పోయాలి కాబట్టి ఇట్లా మనకు పిడికిళ్ళతోని బియ్యం అయితే పోపిస్తారు. అన్నకేమో 5 పిడికిళ్ళు, అక్కకేమో 3 పిడికిళ్ళు అయితే పోయించినాం. ఇక బియ్యం పోయడం అయిపోయిన తర్వాత ఇక అన్న ఏం చేస్తారంటే పిడికి నిండా బియ్యం తీసుకొని అన్ననేమో 3 కుప్పలు పోయాలి, అక్కనేమో 2 పోస్తుంది. ఈ జబ్బలు పోసిన బియ్యం ఉన్నాయిగా అవి మనం ఇంట్లోకి తీసుకుంటాము. వరదియాలే మంగళ
బయలేని మల్లన్నకు వారతియాలే మంగళారతియాలే ఊరేని మల్లన్నకు వారతియాలే వారతియాలే మా ఇంటి వాడి విల్లాకు వారతియాలే మంగళారతియాలే మా ఇంటి ఆడపిల్లకు వారతియాలే మా ఇంటి వాడి విల్లా 5,000 పెట్టాలి. బియ్యం పోసుకున్న తర్వాత మంగళారతి అయితే ఇచ్చినాము. మాకెవరికి మంగళారతి పాట రాదు అని మా పెద్దమ్మ అయితే చెప్పింది. మా పెద్దమ్మ చెప్తుంటే మేమైతే పాడినాం. ఇక మేము బియ్యం పోసినాం కదా, బియ్యం పోసిన తర్వాత పోసిన వాళ్ళు బియ్యం అయితే ఇడవద్దు, వేరే ముగ్గురు వచ్చి ఇడవాలి. ఇక అక్క వాళ్ళు పెద్దమ్మ కలిసి బొట్టు పెట్టి అక్కకైతే బియ్యం ఇడిచిండ్రు. ఇక అందరం కలిసి బియ్యం పోసినాం కదా, కాళ్ళు అయితే మొక్కుతున్నాము. ఇక అక్కకు బియ్యం పోసిన వెంటనే మేము కూడా బియ్యం అయితే పోసుకొని ఎల్లమ్మ కళ్యాణం అయితే జరిపించినాము. అయితే ఈ వీడియోస్ అన్నీ మా అమ్ములు అయితే తీసిందని చెప్పిన కదా, పొద్దున్నే కాబట్టి ఎండ ఎక్కువ ఉండడం వల్ల అత్తమ్మని మామయ్యని వీడియో తీస్తుంటే ఆ పక్కన ఉన్న మేమందరము చీకటిగా అసలు కనిపిస్తలేము. మళ్ళీ మమ్మల్ని తీస్తుంటే మళ్ళీ ఇటు తిప్పితే వీడియో అనేది కొంచెం డల్గా కనిపిస్తుంది. అయినా కూడా మా అమ్ములు అయితే చాలా కష్టపడి ఈ వీడియోస్ అన్నీ తీసింది. పండుగ వీడియోస్ కూడా చాలా క్లియర్గా తీసింది. కాకపోతే ఏంటి అంటే అక్కడక్కడ వీడియో తీస్తున్నప్పుడు లెన్స్ అయితే క్లీన్ చేయలేదు. అందుకే అక్కడక్కడ కొంచెం డల్గా వీడియోస్ అయితే వచ్చినాయి. తనకు తెలీదు ఆ కెమెరా క్లీన్ చేయాలి అని, నేను కూడా చెప్పలేదు. ఇక మంచిగానే తీసింది, చాలా కష్టపడి తీసింది. తనకైతే థ్యాంక్ యూ చెప్తున్నాను. ఇక మేమైతే అందరం కూర్చొని బియ్యం అయితే పోసుకుంటున్నాం కదా. ఫస్ట్ ఇంకా అత్తమ్మ కా నుంచి స్టార్ట్. ఇక అమ్మనేమో బొట్టు పెడుతుంది, తర్వాత అత్తమ్మనేమో పసుపు పెడుతుంది. వినోద్ అన్న రమేష్ అన్న ఇద్దరు బొట్లు అయితే పెడుతున్నారు. ఆ వినోద్ అన్ననేమో శైలజక్క వాళ్ళ తమ్ముడు. నేనైతే చూపిస్తాను. ఇక అందరికీ ఇక్కడ మామయ్య దగ్గర నుంచి స్టార్ట్ చేసి అక్కడ పిల్లల వరకు బొట్లు అయితే పెట్టుకుంటూ వెళ్తున్నారు. అసలు ఈ టైంలో ఎంత హ్యాపీగా అనిపిస్తుందో, మనసుకు చెప్పలేనంత సంతోషం ఉంటుంది. అందరం కలిసి ఇలా కూర్చొని పండుగ చేసుకున్నా, అన్నం తిన్నా, లేదు అంటే ముచ్చట్లు పెట్టుకున్నా కూడా తృప్తిగా అనిపిస్తుంది. ఒక్కొక్కరు ఉంటే అస్సలు మంచిగా అనిపించదు కదా. మాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది. చూస్తున్నారు కదా మాది ఎంత పెద్ద ఫ్యామిలీనో. అందరం కలిసి అయితే మా ఇంట్లో 14 మెంబర్స్ ఉంటాము. ఇక మాకైతే పక్కింటి వాళ్ళతోని ఎదురింటి వాళ్ళతోని పనే ఉండదు. మేమే మాట్లాడుకుంటాం, మేమే ముచ్చట పెట్టుకుంటాం. ఏ పనులున్నా మేమే అయితే చేసుకుంటాము. ఎప్పుడు మా ఇంట్లో బోర్ అనేది రాదు. మా డే మొత్తం అసలు టైమే సరిపోదు అన్నట్టుగా ఉంటుంది. బిజీగా ఉంటుంది. ఇంట్లో పని, షాప్ పని అక్క వాళ్ళు చేసుకుంటారు. ఇక నేనేమో ఎవరు ఖాళీ ఉంటే వాళ్ళకి అడివే ముచ్చట్లు పెడతాం. మళ్ళీ అందరం కలిసి ఉంటే ఒకటే ముచ్చట్లు పెడతాము. మస్తు మంచి కంప్లీట్ అవుతుంది. నాకు అందుకే ఇగో బీహార్కి వచ్చిందంటే ఒక్కదాన్ని ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తుంది. మా ఇంటికి పోతేనే ఫుల్ హ్యాపీగా ఉంటుంది. నాకు అనిపిస్తుంది కదా, మేము మళ్ళీ బీహార్కి ఎందుకు వచ్చినాము, ఆన్నే ఉంటే బాగుండు కదా అని అయితే అనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అవ్వాలని ఉంది. ఇంకా అది ఎప్పుడు జరుగుతుందో ఏమో. ఇక అందరం అయితే బియ్యం పోసుకుంటానికి బట్టలు అయితే చేతిలో పెట్టిరు అమ్మ వాళ్ళు. ఇక ఎవరి బట్టలు వాళ్ళు కట్టుకోవాలి. ఇక పిల్లలు అయితే నాకు ఆ రోజు పండుగ రోజు అస్సలు దొరకలేదు. మేమేమో మా పండుగ చేసుకుంటే ఇక పిల్లలేమో మస్తు ఆడుకున్నారు హ్యాపీగా. 3 రోజుల పండుగని మాతో పాటు పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేసిండ్రు. మంగళవారం రోజేమో పుట్ట బంగారం జల్దికి వెళ్ళినాం. బుధవారం రోజు పొద్దుగాలనేమో ఎల్లమ్మ కళ్యాణము 9 గంటలకు స్టార్ట్ చేస్తే అయిపోయేసరికి 3:30 అయింది. మళ్ళా 1 గంట తర్వాత అన్నం కూడా తిన్నాక ఇంటి పనులు చేసుకుంటూ ఉప్పలమ్మ పండుగకు కావాల్సినవన్నీ తయారు చేసుకుంటూ నైట్ అంతా ఉప్పలమ్మ పండుగ చేసినాము. ఫుల్ డే బిజీగా అలసిపోయినట్టుగా అనిపించింది. ఇక ఇడైతే అమ్మ వాళ్ళు బియ్యం అయితే పోస్తున్నారు. అందరికీ 5 పోస్తారు. ఇప్పుడు మామయ్యకి 5 పోస్తారు, బావ వాళ్ళకి కూడా 5 పోస్తారు, మాకేమో 3. ఇక వరుసగా 5 అయితే పోయాలి. నాన్న, పెద్దనాన్న, అమ్మ, పెద్దమ్మ, అత్తమ్మ, వినోదన్న, రమేష్ అన్న అందరు కలిసి మాకైతే బియ్యాలు అయితే పోసిండ్రు. ఇక నాన్న అయితే వరుసగా మా అందరికీ పోసుకుంటూ పోతుండ్రు. ఆ తర్వాత పెద్దమ్మ వచ్చి మామయ్యకి పోసుకుంటూ పోతుంది. ఎట్లా అంటే మళ్ళీ మధ్యలో వచ్చి పోస్తే తెలియదు కదా, అందుకే మామయ్య దగ్గర నుంచి స్టార్ట్ చేసి నా వరకు 5 అట్లా బియ్యం పోసుకుంటూ పోవాలి. మంచిగా అయితే మస్తు అనిపించింది. నేనేమనుకున్నానంటే ఈ వీడియోస్ కొంచెం కెమెరాలో తీస్తే ఇంకొంచెం బాగుండేది అని అనిపించింది. ఫోన్లో తీస్తున్నాం కదా, మా వాళ్ళు కూడా
ఊకే వీడియోస్ కట్ అయితే వస్తున్నారు. వీడియోస్ అయితే తీసుకున్నాం కానీ ఫొటోసే తీసుకోలేదు. ఫొటోస్ తీసుకుంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఇంతకీ మరి మేము కట్టుకున్న చీరలు ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేసి చెప్పుర్రి. కొత్త బట్టలు కట్టుకొని చేతి నిండా గాజులు వేసుకుంటే మస్తు కళ వస్తుంది కదా, నాకు కూడా అలాగే అనిపించింది. ఇక ఫస్ట్ అయితే మేము ఇట్లా జస్ట్ చీర ఒక్కటే పిన్ని పెట్టుకొని మెడల మీద చీర వేసుకొని బియ్యం అయితే పోస్తున్నాం కదా. నేను శైలజక్క అయితే జుట్టు వేసుకున్నాము, స్వప్నకి అయితే కొప్పు వేసుకుంది. అయితే ఎల్లమ్మ కళ్యాణం చేస్తున్నాం కదా, కాళ్ళు కడిగేటప్పుడు ఎవరైనా సరే కొప్పు వేసుకోవాల్సిందేనంట. అయితే నేను శైలజక్క కొప్పు వేసుకోలేదు, జుట్టు వేసుకున్నాం. మళ్ళీ మా అక్క వాళ్ళు ఉండి కొప్పు వేసుకోవాలి అంటే బియ్యం పోసుకునేది అయిపోయిన తర్వాత కొప్పు అయితే వేసుకున్నాము. నాకైతే మా అరుణకి వేసింది కొప్పు చాలా మంచిగా వచ్చింది. శైలజక్కకు కూడా అల్వేలకు వేసింది, అక్క వాళ్ళే వేసిండ్రు. నాకైతే నా కొప్పు మంచిగా నచ్చింది. ఎప్పుడైనా సరే నేను పచ్చిని మీదకి కొప్పు అయితే వేసుకోలేదు. మరి శైలజక్క స్వప్నక్క ఇంతకుముందు వేసుకున్నారో వేసుకోలేదో నాకు తెలీదు. అప్పుడు మా ఫస్ట్ పండుగ, సెకండ్ పండుగ, థర్డ్ పండుగ ఈ 3 పండుగలప్పుడు వేసుకున్నారో వేసుకోలేదు నాకైతే తెలీదు. ఇప్పుడైతే మేము వేసుకున్నాం కదా, మళ్ళీ ఆ కొప్పు చుట్టూ పూలు పెట్టుకునేసరికి మస్తు అనిపించింది నాకు. ఇక అక్క వాళ్ళకైతే బియ్యాలు పోయడం అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా నాకు అమ్మ అయితే బియ్యం పోస్తుంది. మా కన్నయ్య, మా కుట్టి, మా విషయం అయితే వస్తున్నారు. అయితే కన్నయ్యకు పాయింట్ అయితే లూజ్ ఉందంట, అందుకే వచ్చి అమ్మ పాయింట్ లూజ్ ఉంది నేను పాయింట్ ఇప్పుకుంటాను అని అయితే అంటున్నారు. ఇక మా కుట్టేమో నేను కూడా ఇప్పుకుంటా పిన్ని అంటుంది. వద్దు నాన్న ఉంచుకో అనేసరికి విషయం అయితే ఉంచుకుంది, కుట్టు ఉంచుకుంది. కానీ మా కన్నయ్య పాయింట్ అయితే చేంజ్ చేసుకున్నాడు. ఇప్పుడు మేము మెడల్ మీద చీర వేసుకొని బియ్యం అయితే పోసుకుంటున్నాం కదా. ఎట్లాగో పట్టు చీరలు మా ముగ్గురికి సేమ్ దొరకలేదు అని మెడల్ మీద చీర అయితే సేమ్ తీసుకున్నాం. మేము ఎప్పుడైనా సరే ముగ్గురం షాపింగ్కి పోతే సేమ్ చీరలు తీసుకోవడానికే ట్రై చేస్తాము. ఇక మొన్న అయితే దొరకలేదని చెప్పినా కదా, ఇక మెడల్ మీద చీర అన్న కూడా సేమ్ తీసుకుంటే పండుగ అయిపోయాక కట్టుకోవచ్చు అని చెప్పేసి ముగ్గురం సేమే తీసుకున్నాము. ఇక ఫస్ట్ ఏమో స్వప్నక ఆనియన్ కలర్ తీసుకుంది, మళ్ళీ శైలజక్కనేమో కొంచెం లైట్ గ్రీన్ కలర్ అయితే తీసుకుంది, నేనేమో బ్లూ కలర్ అయితే తీసుకున్నాను. కానీ ఆ సింపుల్ చీరలే చాలా బాగున్నాయి, మీరు రేపటి వీడియోలో అయితే చూడవచ్చు. ఇక వినోద్ అన్ననైతే బియ్యం పోస్తున్నాడు. అన్న శైలజక్క వాళ్ళ తమ్ముడు, అక్క తమ్ముడు ఇద్దరే నాకు అన్న అవుతాడు. ఇక ఈడైతే అన్న కూడా బియ్యం పోసిన తర్వాత కొంచెం ముందుకు జరిగితే మా వాళ్ళందరూ కాళ్ళు అయితే మొక్కుతున్నారు. వద్దని చెప్పినాము అయినా కూడా అన్న కాళ్ళు మొక్కుతున్నాడు. కంపల్సరిగా మొక్కాలంటే చెల్లవి బావవి. నేనేమో వద్దన్న వద్దు అంటే అట్లుండదురా లెక్కే అని అయితే అంటున్నారు. ఇక బియ్యం పోసుకున్న తర్వాత ఎల్లమ్మ కళ్యాణం అయితే అయిపోయింది. అది నిన్నటి వీడియోలో మీరు చూడవచ్చు. ఈ వీడియోలో అక్కడక్కడ క్లిప్స్ యాడ్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే మళ్ళీ లెంత్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి చేయలేదు. ఇక పండుగ అయిపోయింది. ఆ రోజు మేము ఫాస్టింగ్ ఉన్నాము. మస్తు అంటే మస్తు ఆకలైంది. పొద్దున్న నుంచి నీళ్ళు అయితే తాగలేదు. స్వప్నక మెడిసిన్ యూజ్ చేస్తుంది కాబట్టి తను నీళ్ళు తాగింది. ఎందుకంటే మళ్ళీ ఇందాక నిన్నటి వీడియోలో ఉంది కదా, మీరు అడుగుతారనే చెప్తున్నాను. ఇక మా వాళ్ళేమో అక్కడ ఉప్పలమ్మ గుడికి అయితే బేస్ తయారు చేసే లోపే వాన అయితే వచ్చింది. నైట్ ఎంత వాన పడ్డదంటే ఫుల్ వర్షం పడ్డది. ఎప్పుడు 5 గంటలకు స్టార్ట్ అయిపోయింది, రాత్రి 11 దాకా పడ్డది. ఇక తర్వాత కూడా పండుగ అయితే స్టార్ట్ చేసినాము. ఉప్పలమ్మ గుడి ఏంటి అంటే పండుగ రోజు నైటే అంటే ఆ డేలనే కట్టి ఆ రోజు పండుగ అయితే చేయాలంట. పండుగ నైట్ మొత్తం చేసేసరికి ఎవ్వరికి నిద్ర లేదు, చాలా అలసిపోయినట్టుగా అనిపించింది. అక్క వాళ్ళు అయితే బూరెలు చేస్తున్నారు, మళ్ళా స్వప్నక్క, శైలజక్క వీళ్ళేమో నిమ్మకాయలు కూర్చోడము, బియ్యం కలపడము, ఇంకా చాలా పనులు చేస్తున్నారు. అయితే ఇంకా నేనేమో వీడియో తీస్తున్నాను. అప్పటికి టైం వచ్చేసి 12 అయిపోతుంది. అయితే ఉప్పలమ్మ పండుగ మనకు తెల్లారి గట్ల 2:30 నుంచి తెల్లారి గట్లనే చేస్తారంట. అయితే మా పండుగ మేము రాత్రి 3 గంటలకైతే స్టార్ట్ చేసినాం పండుగ. అంతకుముందేమో 3:30 దాకా నిద్ర లేదు, పొద్దున్నే 5:30కి లేచినాం, మళ్ళీ పండుగ చేసినాం. అది కూడా నిలబడి చేసేసరికి చాలా అలసిపోయినట్టుగా అనిపించింది. ఇక కొద్దిసేపు అయిన తర్వాత ఓపిక అనేదే లేకుండే. ఇక అక్క వాళ్ళేమో ఆడ పని చేస్తున్నారు కదా, బాబాలందరూ కలిసి ఇప్పుడు పందిరి అయితే వేస్తున్నారు. పందిరి వేసిన తర్వాత ఉప్పలమ్మ లగ్గం అయితే చేయాలి. అప్పటికి టైం 12 అయిపోతుందని చెప్పినాయి కదా. ఇక 12 తర్వాత మహిళలు అయితే తీసినాము. మహిళలు తీసిన తర్వాత అందరం స్నానం చేయాలి కంపల్సరీగా. స్నానం చేసేసరికి 1:30 అయిపోయింది. ఆ తర్వాత ఇంకా అక్క వాళ్ళు బియ్యం కలపడం ఇవన్నీ చేస్తున్నారు. నాకేమో చాలా కాళ్ళు గుంజుతున్నాయి, అలసిపోయినట్టుంది, కూర్పట్లు వస్తున్నాయి. అప్పటికి ఇక టైం అయితే 2 అయింది. 2 గంటలకి ఇక నేను పోయి కొద్దిసేపు అయితే పడుకున్నాను. నేనైతే గంట సేపు పడుకున్నాను. కరెక్ట్గా 2:50కి అట్లా లేచిన. అక్క వాళ్ళేమో ఇట్లా పోయి జస్ట్ అడ్డం ఒరిగిందంట, 15
నిమిషాలనే మళ్ళీ వాళ్ళని అయితే పిలిచిండ్రు. కేవలం వాళ్ళు ఆ రోజు రాత్రి ఒక 15 నిమిషాలే వండుకున్నారు. నేనేమో అటు ఇటు ఒక గంట సేపు అయితే పడుకున్నాను కదా. అందరం వచ్చిన తర్వాత పండుగ అయితే స్టార్ట్ చేసిన. 3 గంటలకు చేసిన పండుగ తెల్లారి 7:30కి అయిపోయింది. నలుగురు కొడుకుల ఒక ఆడవిల్లని కనుకున్నది వెనక ఎల్లమ్మ. నలుగురు కొడుకుల ఒక ఆడవిల్లని కనుకున్నప్పుడు ఊకున్నవానికి ముగ్గుపోటు వేసింది. మదిలేని వాడిని మదిలించింది ఎల్లమ్మ. రాముడు పరశురాముడు బొంగురాలు ఆడవయుడు బోగాడలు తెచ్చుడు ఆడవయుడు. రాముడు పరశురాముడు మాటలు తెచ్చుడు రామయ్య. రాముడు ఎమ్మడి అమ్మవారి ఎల్లమ్మ పడ్డప్పుడు రాముడు గడగడగడగడ గర్జన చేసి అమ్మవారి ఎల్లమ్మ ఎమ్మడి పడ్డాడు. రాముడు పరశురాముడైరా. ఒకసారి సచ్చార ఉట్టిరు ఒకసారి వరార ఉట్టిరు అన్నది ఎల్లమ్మ దేవి. అమ్మ రేణుక ఎల్లమ్మగా వరవిచ్చిన దేవుడెవరో సత్యవిచ్చిన దేవుడెవరో చెప్పుమన్నప్పుడు రామా పరశురామ నేను ఏ దేవిని పేరు చెప్పాలి. ఎవరు గొంగట్ల రాళ్ళు పోసి నేను కొడుతూ రామా పరశురామన్నది. అలా దేవి కొడు రామదేవత ఎల్లమ్మ ఎల్లమ్మ. రాముడు కట్టడి చేసే వరకల్లా పరశురాముడు అమ్మవారు రేణుక ఎల్లమ్మ ఎంతసేపు ఉన్నా చెడిపోయిన బంగారం అవసరం ఇల్లు చేరుతుంది. చెడిపోయిన బిడ్డ ఉంటే తల్లిగారు ఇల్లు చేరుతుంది. పుట్టికూర తిన్న పుట్టినీళ్ళు అంటారు. దైదమ్మలు తాగిన తల్లిగారి పట్నం అంటారు. అత్తమెచ్చ కోడన అమ్మగారు ఇల్లు చేరుతుంది. అత్తమెచ్చని కోడలు అమ్మగారు ఇల్లు చేరుతుంది. రామా పరశురామ ఈడికొక దగ్గర ఆడికెళ్ళి రాముడు పరశురాముని ఆ చోట విడిచిపెట్టింది రేణుక ఎల్లమ్మ. కైలాసం వచ్చింది. కైలాసం వచ్చే వరకల్లా రాముడు శివాల గద్దె కింద దాగి కూర్చున్నది ఎల్లమ్మదేవి. 133 కోట్ల దేవాన దేవతలలో ఏమంట ఉన్నాడు రాముడు పరశురాముడైనా. అరరరర రామయ్య అరరరర రాముడు పరశురాముడు పుట్ట కురుకుతుండు చెట్టు కురుకుతుండు. రాముడు పరశురాముడు ఎక్కడ ఉడికినా కానీ కన్న తల్లి కడిగేడు రోజులు లావు పడతలేదు. ఆ కష్టం దగ్గర రాముడు చూసే వరకల్లా అమ్మవారి ఎల్లమ్మ అవ్వపడతలేదు. ఇలా భూమి పడాలి రాముడు వెళ్ళిపోతుండు ఆడికెళ్ళి రామయ్య. రాముడు పరశురాముడు ఆ గడ్రవాయినం బుధాన పెట్టుకొని రాముడు పరశురాముడు అరరర వచ్చే వరకల్లా 133 కోట్ల దేవాన కళ్ళ కలిగొక పుట్టేది ఉన్నది పెరిగేది ఉన్నది. పప్పున్న చోట పల్లె పల్లె ఉట్టేది ఉన్నది. ఎంతసేపు ఉన్నా ఊలి పల్లె ఉట్టేది ఉన్నది. ఇంటికి ఉప్పలమ్మాయి వెలవాలని దేవనార్థి పెట్టింది అస్తవానికి. అస్తవా నువ్వు ఇట్ట ఉట్టిగా వెలవరాదు. ఎంతసేపు ఉన్నా శుక్రవారం నాడు సూర్యపల్లి కొడుకు శనివారం నాడు గంగాస్నానం అన్నప్పుడుగా ఎంతసేపు ఉన్న శుక్రవారం నాడు కొద్దిగా అవుపడాలి. శనివారం నాడు కొద్దిగా అవుపడాలి. ఆదివారం నాడు కరకర కరకర పొద్దు కొడుతుంటే నీ సజ్జానంగనైనా ఆ సూర్యుని కిరణాలు నీ అస్తం మీద పడ్డప్పుడు విలవిల విలవిల కొట్లాడుతున్నారే. ప్రజలు నీ అస్తం చూసినప్పుడు 5 ఏళ్ళ అస్తం నీకు అవుపడ్డప్పుడు గిచ్చుతనేమో రక్తం కాడితే రక్త పూజలు కోరాలి. గిచ్చుతనేమో పాలు కాడితే పాల పూజలు కోరాలి. ఇంటికాడ వెలిస్తేనేమో ఇంటి ఉప్పలమ్మయ్యాలి. బావి కాడ వెలిస్తేనేమో బావి ఉప్పలమ్మయ్య ఉండాలి. పంట కాడ వెలిస్తేనే పంట ఉప్పలమ్మయ్య ఉండాలి. అమ్మవారు రేణుక ఎల్లమ్మ దీవనార్థి పెట్టాలి. ఆ కింద పట్టాస్తానికి అలనాడు దీవనార్థి పెట్టింది రేణుక ఎల్లమ్మ. ఎంతసేపు నువ్వు ఉప్పలమ్మ పెట్టిన బాధలు ఎవరికే రానే రావు. వచ్చిందంటే తొక్తనేమో పాతాల లోకం వెళ్ళిపోతారమ్మా. అందుకే అంటారమ్మా ఉప్పలమైతమ్మ దేవత ఉప్పు పోసి నిలిపాలనమ్మా. ఉప్పలమైతమ్మను ఉప్పు పోసి నిలిపినట్టయితే కొలిసిన వారి కొంకున బంగారం అవుతుంది. అడిగిన వారికి అడుగున బంగారం అవుతుంది. ఎంతసేపు ఉన్న తల మీద కొడుకు అయితే ఉంటుంది. ఉప్పలమ్మ దేవనార్థి పెట్టినారు.
అయ్యో తీసుకురా 20 నిమిషాలు ఉంటాడు లేదా ఫోన్ కాదు లేకపోతే ఒక నిమిషం ముందు వస్తూ అంటే చెప్తురా 20 నిమిషాలు మనసులో ఏం కోరుకోని దండం పెట్టుకొని నా పిల్లలు మంచిగా ఉండాలి, నేను మంచిగా ఉండాలి, తల్లి తండ్రి అనుకుని దండం పెట్టుకొని రామ పరశురామ ఈ పనిచలన్న మా బాధను దొల్లగాలని దండం పెట్టుకొని ఇక్కడ మెడలేయాలి. ఉప్పల మైసమ్మ బొట్టుపల్లి వారు సమాధానం అండాలి. అమ్మగారు మల్లయ్య గారు పుట్టింది పులిపెట్ట పునదానం చెయ్యాక అంకకాడ ఒడికంగ ఒడివాలు పోసి ఉప్పల మైసమ్మ కాడ ఒడికంగ ఒడివాలు పోసి తోవల ఉప్పలమ్మ తోడై ఉండాలి. బాటలు ఉప్పలమ్మ బందోబస్తు అయి ఉండాలని కొడుకులు బిడ్డలు కోడితే వర కోరాలి, నీ అల్లుని బిడ్డలు అడగతే వర కోరాలి, మీ కాళ్ళకున్న శనేశ్వరమ్మ పక్క వెళ్ళిపోవాలి. అలా వెళ్ళకాల ఉప్పల మైసమ్మ అంటదండ ఉండాలి. అదే అంటారా నవైతే వంజమా జ్వరలు అదే అంటారు. అమ్మ గలగల గచ్చల మోత బావురాలెల్లమ్మ గుర్తుపెట్టుకోండి. నిన్నడైతే పండగలు ఉన్నాయి కాదు, అవి తీసుకపోయినా బాధ అనిపించదు. ఈడ ఉన్న కంకణం ఈడ ఉప్పలమ్మ కాడ ఉన్న కంకణం కట్టుకున్నది ఇన్నేసి పెట్టుకోవాలి.
కళ్ళు తాగుతారు అనుకున్నావు మరి కట్టమంటే కడతా అర్థమైతే కట్టేది అరే కంకణమే కంకణం ఇప్పుడు మైసమ్మ కాడ అందరు కట్టుకోరు ఎందుకంటే నేను చెప్తున్నా వాళ్ళకి తెలియకుండా చెప్పాలి మీరు పని వాడు ఏం తక్కువ ఉండదు అది కూడా తగ్గరాలు అయితే వచ్చినాయి ఎందుకు మరి మా ఉప్పలమ్మకు ఒడివారు ఉప్పలమ్మ పండుగ కూడా 4:30 గంటల పైన అయింది. నేను ఇంకా అక్కడక్కడ చిన్నగా వీడియో క్లిప్స్ అయితే తీసాను. ఆ 4 గంటల వీడియో తీస్తే మస్తు ఉండేది. నిన్న కూడా అంతే, పొద్దున ఇప్పుడు 9 గంటల నుంచి 3:30 దాకా వీడియోని కట్ చేస్తూ ఎడిట్ చేసి ఆ 48 మినిట్స్ అయితే పెట్టిన. ఈ వీడియో కూడా 30 మినిట్స్ వచ్చింది. ఉప్పలమ్మ పండుగ అయిపోయింది. ఇక్కడ కుంభం అయితే పెడుతున్నారు. అప్పటికి టైం వచ్చేసి 7:30 అయిపోయింది. ఇక తర్వాత ఒగ్గలు కూడా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిండ్రు కట్నం తీసుకొని. ఈ పండుగ వ్లాగ్ అయితే ఇప్పుడు అప్లోడ్ చేశాను కదా. 9 తర్వాత జరిగిన పనులన్నీ రేపటి వీడియోలో అప్లోడ్ చేస్తాను. రేపటితోని పండుగ వీడియోస్ అయితే అయిపోతాయి. ఉప్పలమ్మ పండుగ కూడా మంచిగా జరిగింది. ఎల్లమ్మ కళ్యాణం కూడా మంచిగా జరిగింది. రియల్గా చూస్తున్నట్టుగానే అనిపించింది. ఎల్లమ్మ కథ, ఉప్పలమ్మ కథ వింటుంటే గూస్ బంప్స్ వచ్చినంత ఫీల్ ఉంది. మస్తు మంచిగా అయింది. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మరి మా పండుగలు మీరు కూడా చూసినాక మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే చేసి చెప్పుర్రి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, మరి గుడ్ నైట్.